మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం వస్తుందని మాత్రం అనుకుంటామండి జనరల్ గా. ఎందుకంటే స్థానాన్ని పెరిగినప్పుడు అవకాశం వస్తుంది, కానీ శాస్త్రీయంగా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఇది ఎక్కడ విభేదించాలని కాదు. కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నప్పుడు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి ఉన్న తేడా కూడా చూసుకోవాలి. ఎందుకంటే పాపులేషన్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మేమేమో కుటుంబ నియంత్రణ అవన్నీ పాటించుకుంటూ వచ్చిన రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. కుటుంబ నియంత్రణను ఆలోచించకుండా జనాభా లెక్కల ప్రకారం పోతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆలోచన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఆ విషయంలో జనరల్ గా అదొక పెద్ద విషయం కాబట్టి, పొలిటికల్ గా ఒక పెద్ద విషయం కాబట్టి జనరల్ గా చర్చ జరుగుతుంది సార్. దాని మీద జరగడానికి ఏం లేదు. రాజశేఖర్ గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అంటే 1900 అంటే ఇప్పటి వరకు 3 సార్లు ఇది చేశారు. 1952, 63, 73లో ఇది పునర్విభజన దానికి చేశారు. తర్వాత డీలిమిటేషన్ చేశారు, కానీ అక్కడ పరిధిలు అంటే శాసనసభ పరిధిలకు సంబంధించిన పరిధిలు చేంజ్ చేశారు, కానీ ఈ సంఖ్యను పెంచలేరు. అయితే వీళ్ళు జనరల్గా అనేది ఏంటంటే ప్రధానంగా 2 అంశాల పైన తీసుకున్నారు. ఏంటంటే జనాభా ప్రాతిపదికన. అంటే జనాభా ప్రాతిపదికన అనే దాని మీద ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా గతంలో నుంచి కూడా చర్చ ఉన్నది. గతంలో జరిగిన జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, హెచ్చుతగ్గులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని నిలిపేయడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు ఒకసారి, 25 సంవత్సరాలు ఒకసారి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రధాన అంశం పైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రభుత్వం ఏంటంటే 50% అదనంగా 50% అదనంగా అంటే ఉన్న దాంట్లో 50%, ఉన్న దాంట్లో 50% అంటే దీనిపైన ఏ రాష్ట్రానికి కూడా ఏ ప్రాంతానికి కూడా ఇబ్బంది జరగకుండా ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇబ్బడిమబ్బడిగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలనేది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. మీరు దీన్ని ఏమంటారు? అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే డీలిమిటేషన్ ఏ రకంగానైతే తీసుకుందో గతంలో, ఇప్పుడు కూడా బీజేపీ మేము అదే రకంగా తీసుకుంటున్నాము, ఇంకా దీనివల్ల ఇబ్బందులు ఏంది అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయాలన్న దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, మనం 100 రూపాయలు కడితే మనకు రిటర్న్ వచ్చేదాన్ని 32 రూపాయలు మనకు వస్తున్నాయి. అదే బీహార్ కి కానీ, అదే మధ్యప్రదేశ్ కి కానీ, అదే ఉత్తరప్రదేశ్ కానీ తీసుకుపోతున్న డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బేరీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ డీలిమిటేషన్ ఇప్పుడు జరుగుతుంది, పునర్విభజన జరిగినంత మాత్రాన సీట్ల సంఖ్య పెరుగుతున్న దాన్ని అంతా పెరగాల్సిన అవసరం ఉన్నది కాదనట్లేము. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఎల్బీ నగర్ చూసుకుంటే సుమారుగా 7 లక్షల ఓట్ల వరకు ఉన్నది. ఒకవేళ అదే చూసుకుంటే అటు దేవరకొండ కానీ, అటు పైన మునుగోడు కానీ అటు అంతా పోతుంటే ఓట్లు తగ్గుతున్నాయి. సో ఇది యావరేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు దక్షిణాదిని ఉత్తరాదిని కూడా యావరేజ్ గా తీసుకోవాలి. అక్కడ ఇప్పుడు బీహార్ అంతా పోతే 1,30,000, 1,80,000, 1,60,000 కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతున్నాయి. సో అట్లాంటప్పుడు అక్కడ తగ్గాలి కదా. ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నప్పుడు ఓట్లు ఒకవేళ యూనిఫామ్ గా ఒక 2,75,000 ఓట్లకు యూనిఫామ్ గా తీసుకున్నారు అనుకోండి ఒక్క కాన్స్టిట్యున్సీ, అది యావరేజ్ గా దేశవ్యాప్తంగా అదే జరగాలి కదా. ఒక దగ్గర 1,80,000 ఎందుకు ఉంటుంది, ఒక దగ్గర 7 లక్షలు ఎందుకు ఉంటుంది? సీట్ల సంఖ్య పెరుగుతుంది, కానీ జనాభా ఓటర్ల సంఖ్య కూడా దాన్ని ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ లో ఎన్ని లక్షలకు ఒక సీట్ ఉన్నది. ఇవన్నీ కూడా ముందుగా చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. సరే, అసలు పార్లమెంట్ లో వాళ్ళు తీర్మానం చేసే అవసరం వచ్చినప్పుడు జనరల్ గా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. అంజనేయులు గారు వినబడుతుందా? మీ వాయిస్ వినబడట్లే. అంజనేయులు గారు ఓకేనా? ఓకే సార్, చెప్పండి. పునర్విభజనపై ఇంతకుముందు మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి మన బొమ్మెర రామ్మూర్తి గారు మాట్లాడారు, కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. చెప్పండి దీనిపైన. వినోద్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఏదైతే పునర్విభజన 2011 జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 119 నుంచి వెళ్ళి 179 సీట్లకు, అదేవిధంగా లోకసభ స్థానాలు చూసుకుంటే 15 నుంచి వెళ్ళి 2026 వరకు పెంచాలని చెప్పేసి ప్రతిపాదనలే. అయితే ఏదైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 170 క్లాజ్ ఆఫ్ 3, అదేవిధంగా 81 క్లాజ్ ఆఫ్ 3 ప్రకారం ఈ పునర్విభజన చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అయితే దీనికి ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలతోని,
అదేవిధంగా మాట్లాడి విషయాలను చర్చించడం జరిగింది. ఆ చర్చలకు రావాలని కూడా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా పిలవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏదైతే చిన్న అసెంబ్లీలు ఏర్పడ్డ చిన్న ప్రాంతాలుగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ప్రతి ఫలం అనేది కింది స్థాయి వరకు కూడా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ అసెంబ్లీలను ఇవాళ జనాభా ప్రతిపాదన చేసుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో భాగంగానే ఇలా ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయి, ఇలా మహిళా రిజర్వేషన్ ఏం చేస్తారు, ఎస్సీ ఎస్టీ ఏం చేస్తారు, ఇలా ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు దానికి కూడా డీలిమినేషన్ పైన కూడా ఇలా చర్చించడానికి, పార్లమెంట్ లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము ఇలా సిద్ధంగా ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో జనాభా ప్రతిపాదికలుగా కొన్ని అసెంబ్లీ అక్కడ ఎందుకు ఇట్లా ఎక్కువ ఉన్నది, ఇక్కడ ఎందుకు ఉందని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మొన్న కొన్ని మున్సిపల్ ఎలక్షన్ లో జరిగినప్పుడు కొన్ని అక్కడున్నటువంటి ప్రాంతంలో ఒక కార్పొరేషన్ లో, నేను మంచల్ ప్రాంతంలో ఉంటాను, మంచల్ ప్రాంతంలో ఒక డివిజన్ లో 2500 ఓట్లు ఉన్నాయి, కొన్ని డివిజన్ లో 4000 ఓట్లు ఉన్నాయి, కొన్ని డివిజన్ లో 3570 ఓట్లు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సర్కిల్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా అసెంబ్లీలో నిర్ణయించడం, ఆ అసెంబ్లీలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉండేది. అదే ప్రాతిపదికన ఇవాళ చిన్న అసెంబ్లీలు అయినట్లయితే ప్రతి వ్యక్తి కూడా, చాలా మంది వ్యక్తులకు యువతరానికి అవకాశం వస్తుంది. అదే విధంగా ఏదైతే కాన్స్టెన్స్ కి రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి నిధులన్నీ కూడా కింద స్థాయి వరకు, కింది స్థాయి బడుగు బలహీన వర్గాలకు కింది స్థాయి వరకు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 2011లో ఉన్నటువంటి జనాభా ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే అసెంబ్లీల విభజన అనేది ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు కూడా స్వాగతించాలి. స్వాగతించినట్లయితే కింది స్థాయి వరకు కూడా ఫలాలు అందుతాయని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. రామ్మూర్తి గారు చెప్పండి, అంటే జనాభా ప్రాతిపదికన